నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది. ఇక డ్యాం అధికారులు వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 26 క్రెస్ట్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. 2 ఏళ్ల తరువాత సాగర్ డ్యాం గేట్లు పూర్తిగా తెరుచుకోవడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. సాగర్ డ్యాం వద్ద తాజా పరిస్థితిని నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆయా పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ కూడా క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గత నెల 23వ తేదీ వరకు కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం 503 అడుగులు ఉండేది. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కూడా ప్రస్తుతం సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 586 అడుగులకు చేరుకుంది. దీంతో 4 రోజుల కిందట 2 గేట్లను ఎత్తినటువంటి అధికారులు క్రమేపీ వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండటంతో కూడా గేట్ల సంఖ్యను క్రమక్రమంగా పెంచుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పూర్తి స్థాయి గేట్లు 26 గేట్లను ఎత్తివేశారు. ఇందులో 22 గేట్లు మాత్రం 5 అడుగులకు మేర, మిగిలిన 4 గేట్లను మాత్రం 10 అడుగులకు మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా శ్రీశైలం నుంచి 3,70,000 క్యూసెక్ల వరద నీరు నాగార్జున సాగర్కు వస్తుండగా అవుట్లో మాత్రం 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,60,000 చిల్లర వరకు కూడా ఇక్కడ నాగార్జున సాగర్కు దిగువనకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎవరు కూడా జాలర్లు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, ఇటు పర్యాటకులు కావచ్చు, ఎవరు కూడా ఈతకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 2 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు పూర్తి స్థాయిలో అంటే 26 గేట్లు తెరుచుకోవడంతో కూడా పర్యాటకుల తాకిడి మాత్రం పెరిగిందని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇటు హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. కృష్ణమ్మ పర్వాలను చూసి పులకించాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 26 క్రస్ట్ గేట్లను 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ తెరవడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు తాకిడి పెరిగిందని చెప్పొచ్చు. చూడొచ్చు మనం ప్రస్తుతం బ్రిడ్జి మీద కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏడుతుంది. పలుమార్లు కూడా ఇక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటున్నట్లయితే ఇటు కుడి కాలువకు ఎడమ కాలువకు కూడా ప్రస్తుతం తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు మొత్తంగా ఓవరాల్ గా 2,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఎగువ నుంచి మాత్రం భారీ వరద నీరు వస్తే మాత్రం ఆ సంఖ్యను మరింత కూడా పెంచే అవకాశాలు ఉంది. అయితే ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆధారంగానే గేట్ల సంఖ్యను పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే గత నెల వరకు కూడా ఏదైతే డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు క్రమంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి కృష్ణా బేసిన్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా కూడా ఆయా పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేవలం 15 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందంటే భారీ వరద నీరు ఎంత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల వరకు కూడా ఇదే విధంగా క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇటు కుడి ఎడమ కాలువలకు మాత్రం ఇటు సాగు తాగునీటి అవసరాలకు డోకా ఉండదు. 2-3 పంటల వరకు కూడా ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా రైతులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా ఇటు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో నాగార్జున సాగర్ చేరుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు కూడా ఇక్కడికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరికొన్ని రోజుల వరకు కూడా నాగార్జున సాగర్ గేట్లను ఎగువన ఉన్నటువంటి భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో దాన్ని తెరిచి ఉంచే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ తో కలిసి రాము, మహా న్యూస్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి.